ఇక్కడ కొన్ని ఐటమ్ నేమ్స్ ఉన్నాయి, వీటి యొక్క టోటల్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇది ఐటమ్ నేమ్ ప్రైజ్, ఇక్కడ ఐటమ్ నేమ్ ప్రైజ్, ఐటమ్ నేమ్ ప్రైజ్. ఇక్కడ టోటల్ రావాలంటే దీనిలో క్లిక్ చేస్తున్నా. ఫంక్షన్ ఏంటి, ఈక్వల్ టు సమ్ ఓపెన్ పారాంథసిస్ ఏం రాయాలి, B2:B5 ఎంటర్ ప్రెస్ చేయండి. టోటల్ వచ్చింది. లేదంటారు టోటల్ క్యాలిక్యులేట్ చేయడానికి షార్ట్ కట్ కీ ఏంటంటే ఆల్ట్ ప్లస్ ఈక్వల్ టు. సో దీనిలో క్లిక్ చేస్తున్నా, నేను ఆల్ట్ ఈక్వల్ టు ప్రెస్ చేస్తున్నా కీబోర్డ్లో చూడొచ్చు. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ కూడా అంతే, దీనిలో క్లిక్ చేసి ఆల్ట్ ఈక్వల్ టు ప్రెస్ చేయండి, మీకు రిజల్ట్ వస్తుంది. సో ఈ విధంగా ఆల్ట్ ఈక్వల్ టు ప్రెస్ చేసి చేయడం కంటే, ఒక్కొక్కటి చేయడం కంటే అన్ని టోటల్ ఒకేసారి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. నేను ఇక్కడ క్యాలిక్యులేట్ చేసిన టోటల్ని డిలీట్ చేస్తున్నాను, డిలీట్ కీ ప్రెస్ చేసి. ఇప్పుడు నాకు ఇక్కడ టోటల్ కావాలి. ఫస్ట్ B6లో ఈ B6 సెలెక్ట్ చేసి కీబోర్డ్లో కంట్రోల్ కీని హోల్డ్ చేయండి. ఏ కీని హోల్డ్ చేయాలండి, కంట్రోల్. సో B6 సెల్లో క్లిక్ చేసి కంట్రోల్ కీని హోల్డ్ చేయండి. ఇక్కడ E6 సెల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ H7 సెల్ పైన క్లిక్ చేయండి. అంటే వీటన్నిట్లలో మనకు టోటల్ కావాలి కాబట్టి వీటి 3 థింగ్స్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు కీబోర్డ్లో ఆల్ట్ ఈక్వల్ టు ప్రెస్ చేయండి. మీరు చూడొచ్చు ఆటోమేటిక్గా ఇక్కడ టోటల్ వచ్చింది. ఇలా మనం మల్టిపుల్ ప్లేసెస్లో ఒకేసారి టోటల్ని క్యాలిక్యులేట్ చేయవచ్చు. సో ఆల్ట్ ఈక్వల్ టు సమ్కి షార్ట్ కట్ ఆర్ ఆటో సమ్కి షార్ట్ కట్ అంటాం. ఈ విధంగా మనం ఈజీ మెథడ్లోనైతే టోటల్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ధన్యవాదాలు.